హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీ సపోర్ట్ మన ఛానల్కి అందించండి ఫ్రెండ్స్. ఎల్పిజి గ్యాస్కి సంబంధించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. ఇక వంట గ్యాస్ కస్టమర్లకు కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఇక మార్చి 31 లాస్ట్ డేట్ అంటోంది. దీనికి సంబంధించిన వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా వంట గ్యాస్ కస్టమర్లకు ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాల క్రింద గ్యాస్ సబ్సిడీని అయితే అందిస్తున్న విషయం తెలిసిందే కదా. ఇక కేంద్ర ప్రభుత్వం ఉజ్వల స్కీమ్ కింద వంట గ్యాస్పై అయితే 300 రూపాయల సబ్సిడీ అయితే ఇస్తోంది. ఇదే సమయంలో రాష్ట్రాలు కూడా తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్ ఆఫర్ చేస్తున్నాయి. అయితే దీనికోసం కస్టమర్లు గ్యాస్ సిలిండర్ పొందాలంటే మాత్రం ఇక బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది అనేసి మనకి ఒక విధంగా ఈ విధంగా అయితే మెయిన్ అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది. దీనికి మాత్రం ఇక మార్చి 31 ఆఖరి తేదీ అయితే అంటున్నారు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఇంట్లో ఒక గ్యాస్ సిలిండర్ అయితే ఉంటుంది. ఇక దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి సంబంధించి ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం కేంద్ర ప్రభుత్వం అయితే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన తీసుకొని వచ్చిన సంగతి అయితే తెలిసిందే కదా. దీనికి సంబంధించి ఇక గతంలో గ్యాస్ సిలిండర్పై అయితే 200 సబ్సిడీ అయితే ఇచ్చేవారు. తర్వాత ఇది చూసినట్లయితే 300కి అయితే పెరిగింది. అంటే రెగ్యులర్ సిలిండర్ల కంటే 300 తక్కువతో అయితే గ్యాస్ సిలిండర్ అనేది పొందొచ్చు. అయితే ఇటీవల కాలంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇక గ్యాస్ సిలిండర్లపై అయితే సబ్సిడీ అయితే ఆఫర్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇలా సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పొందాలంటే మాత్రం ఖచ్చితంగా బయోమెట్రిక్ అప్డేట్ అయితే చేసి ఉండాలి. అంటే గ్యాస్ కనెక్షన్ తీసుకున్న ఆఫీసుల వద్ద వినియోగదారులు కేవైసీ అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆయిల్ కంపెనీలు మార్చి 31లోగా అయితే ఈ ప్రాసెస్ పూర్తి చేయాలని అయితే పేర్కొన్నాయి. దీనికి సంబంధించి వంట గ్యాస్పై సబ్సిడీ కొనసాగించాలనుకునేవారు బయోమెట్రిక్ చేసుకోవాలి. గతంలో డిసెంబర్ 31 లాస్ట్ డేట్ అనే మాట వినిపించింది. దీంతో అప్పుడే గ్యాస్ ఏజెన్సీల దగ్గర జనం క్యూ కట్టారు. తర్వాత ఇంకా గడువు ఉందని తెలిసింది. దాంతో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కూడా మహాలక్ష్మి పథకం క్రింద చూసినట్లయితే 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పిన తర్వాత చాలామంది కేవైసీ అప్డేట్ కోసం క్యూ కట్టారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మార్చి 31లోగా అయితే కేవైసీ అప్డేట్ అనేది చేసుకుంటేనే బెటర్ అనేది అయితే తెలుస్తుంది. ఇక ఆ తర్వాత అప్డేట్ చేసుకునేందుకు అవకాశం ఉందా లేదా అనేది అయితే స్పష్టత అయితే లేదు. కాబట్టి అందుకే వీలైనంత త్వరగా అయితే పూర్తి చేసుకోవడం అయితే ఉత్తమం అనే వాదన అయితే వినిపిస్తుంది ఫ్రెండ్స్. చూశారు కదా, ఎప్పుడైతే మార్చి 31 ఈ కేవైసీకి సంబంధించిన గ్యాస్ సిలిండర్కి సంబంధించి కేవైసీ అయితే అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంది. అలాగే పలు రిపోర్ట్స్ ప్రకారం చూసినట్లయితే ఇక సగటున 50 నుండి 70% వరకు కస్టమర్లు బయోమెట్రిక్ అప్డేట్ చేసుకున్నారు. ఇక ఇండియన్ ఆయిల్, అలాగే భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి చమురు కంపెనీలు చూసినట్లయితే మనకి మార్చి 31లోగా కస్టమర్స్ అయితే బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేసుకోవాలని స్పష్టం చేశాయి. దీన్ని ఏజెన్సీల దగ్గరికి వెళ్ళి ఆఫ్లైన్లో లేదా మొబైల్లో ఆన్లైన్లోనే చేసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇక ఇప్పటికే దీనికోసం భారత్ గ్యాస్, అలాగే హెచ్పి గ్యాస్ వంటివి కొత్త యాప్స్ కూడా తీసుకొచ్చాయి. ఇక ఆన్లైన్లో కేవైసీ అప్డేట్ చేసుకోవాలనుకుంటే కనుక ముందుగా చూసినట్లయితే ఇక వెబ్సైట్కి అయితే వెళ్ళాలి. ఏదైతే https://www.mylpg.in వెబ్సైట్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక మీ గ్యాస్ కనెక్షన్కి సంబంధించి హెచ్పి లేదా ఇండియన్, భారత్ గ్యాస్ ఇలా ఏదైతే అది ఎంచుకోవాలి. ఇక పక్కన పేరుతో కూడిన గ్యాస్ సిలిండర్ బొమ్మ కనిపిస్తుంది, దానిపై సెలెక్ట్ అనేది చేయాలి. ఇక దాంట్లోనే అన్ని వివరాలు ఉంటాయి. కాబట్టి ఇక అక్కడ ఒక ఫారం ఓపెన్ అవుతుంది. మొబైల్ నెంబర్, ఇక కస్టమర్ నెంబర్, ఎల్పిజి ఐడి ఇలా అన్నీ నింపాలి. తర్వాత ఆధార్ ధృవీకరణ చేసుకోవాలి. ఇక మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది వస్తుంది, దాన్ని ఎంటర్ చేస్తే ఇక కేవైసీ అయితే పూర్తయినట్లే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎప్పుడైతే కేవైసీకి సంబంధించి మీకు ఇంకా కంప్లీట్ కాకపోతే కనుక ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో ఏ విధంగా అయితే చేసుకోవచ్చు అనే సంగతి ఇది. ఇక మెయిన్ గ్యాస్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ కోసం మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.